నెంబర్ 10 హర్షిత్ రాణా. ఇండియాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ను కోల్కతా నైట్ రైడర్స్ టీం 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో రీటైన్ చేసుకున్నారు. అండ్ ఈ ఏడాది చూసుకుంటే అతను కేకేఆర్ టీం తరపున అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ సీజన్ ఫస్ట్ హాఫ్లో మిచెల్ స్టార్క్ అంత మంచి ఫామ్లో లేడు, కానీ ఆ లోటును ఎక్కడ కనబడినవ్వకుండా హర్షిత్ రాణా ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్గా తయారయ్యాడు. సో ఈ సీజన్లో అతనైతే 10 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగా 17 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 21.1గా ఉంది, ఎకానమీ 9.4గా ఉంది. సో రన్స్ అయితే కాస్త ఎక్కువగానే ఇచ్చాడు, బట్ ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది కేకేఆర్ టీంకు చాలా ప్లస్ అయింది. ఇన్ఫాక్ట్ అతను క్వాలిఫైర్ 1లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. సో హర్షిత్ రాణా అయితే 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా కోట్లు విలువ చేసేదని చెప్పొచ్చు. నెంబర్ 9 నితీష్ కుమార్ రెడ్డి. మన తెలుగు ఆల్రౌండర్ అయిన ప్లేయర్ను ఎస్ఆర్హెచ్ టీం 20 లక్షల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే అతనికి చాలా మ్యాచెస్లో ఆపర్చునిటీస్ కూడా ఇచ్చారు. సో నితీష్ అయితే తనకు వచ్చిన అవకాశాలను చాలా చక్కగా వినియోగించుకున్నాడు. మెయిన్ అతను కొన్ని క్రూషియల్ సిచ్యువేషన్స్లో చాలా మంచి నాక్స్ ఆడాడు. సో నితీష్ అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 285 పరుగులు చేశాడు, యావరేజ్ 40.7గా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ 148.4గా ఉంది. ఇక బౌలింగ్లో చూసుకున్నా కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని యూజ్ఫుల్ ఓవర్స్ వేశాడు. మెయిన్లీ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎస్ఆర్హెచ్ టీంలో కీ రోల్ ప్లే చేశాడు. సో నితీష్ కుమార్ రెడ్డి తీసుకుంటుంది 20 లక్షల రూపాయలు అయినప్పటికీ ఈ సీజన్లో మాత్రం అంతకు మించి పెర్ఫామ్ చేశాడు. నెంబర్ 8 అభిషేక్ పోరెల్. ఢిల్లీకి చెందిన ఈ ప్లేయర్ అయితే గత ఏడాది అంత మంచిగా పెర్ఫామ్ చేయలేదు. రిషబ్ పంత్కు రీప్లేస్మెంట్గా తీసుకోగా మినిమం పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు. కానీ డీసీ టీం మాత్రం అతని మీద నమ్మకం పెట్టి 20 లక్షల రూపాయలతో రీటైన్ చేసుకున్నారు. అండ్ గెస్ వాట్, ఈ సీజన్లో అతను అద్భుతంగా రాణించాడు. 12 ఇన్నింగ్స్లో 327 పరుగులు చేశాడు, యావరేజ్ 32.7గా ఉంటే స్ట్రైక్ రేట్ 159.5గా ఉంది. సో అయితే నిజంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో చూసుకుంటే డీసీ టీంకు వార్నర్ ఓపెనర్గా ఫెయిల్ అయ్యాడు, కానీ ఆ లోటుని ఎక్కడా కనబడకుండా పోరెల్ నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో అభిషేక్ పోరెల్ అయితే ఖచ్చితంగా తను తీసుకుంటున్న డబ్బుల కంటే ఇంకా విలువైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవాలి. నెంబర్ 7 తుషార్ దేశ్పాండే. డొమెస్టిక్ సర్క్యూట్లో ముంబై టీం తరపున ఈ ప్లేయర్ను సిఎస్కే టీం 20 లక్షలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ తను తీసుకుంటున్న డబ్బుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా కనిపించింది. మెయిన్లీ సిఎస్కే టీంకు పవర్ ప్లేలో అతను ఒక మెయిన్ బౌలర్గా మారిపోయాడు. అలాగే డెత్ ఓవర్స్లో కూడా కొన్నిసార్లు బ్రిలియంట్ స్పెల్స్ వేశాడు. సో తుషార్ దేశ్పాండే అయితే సీజన్లో సిఎస్కే టీంకు టాప్ వికెట్ టేకర్. అతను 13 ఇన్నింగ్స్లో 17 వికెట్లు తీశాడు, బౌలింగ్ యావరేజ్ 24.9గా ఉంటే ఎకానమీ 8.8గా ఉంది. సో దేశ్పాండే దగ్గర నుండి అయితే ఎవరు కూడా ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ అతను దీపక్ చార్ మరియు పతిరాణా వీళ్ళిద్దరు ఇంజరీస్తో దూరమైన తర్వాత సిఎస్కే టీంకి ఒక మెయిన్ బౌలర్గా మరి అద్భుతమైన విజయాలు అందించాడు. సో మోస్ట్ లైక్లీ పెర్ఫార్మెన్స్ వల్ల అయితే సిఎస్కే టీం అతను అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6 రజత్ పటిడార్. మన టీమిండియాకు చెందిన ఈ బ్యాట్స్మెన్ అయితే ఆర్సీబీ టీం 20 లక్షలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అండ్ ఇతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో సరిగ్గా ఏమీ ఆడలేదు. మెయిన్ ఆర్సీబీ టీం మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్లో అతను కూడా ఒక భాగం. అయితే సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం పటిడార్ బ్యాటింగ్ కంప్లీట్లీ మారిపోయింది. నిజంగా సెన్సేషనల్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ అతను మిడిల్ ఆర్డర్లో త్వరగొట్టినప్పుడు ఆర్సీబీ టీం భారీ స్కోర్ కూడా కొట్టలేకపోయేది. సో అతనైతే ఆర్సీబీ కంబ్యాక్లో కీ రోల్ ప్లే చేశాడు. మొత్తం ఈ సీజన్లో 13 ఇన్నింగ్స్లో 395 పరుగులు చేశాడు, యావరేజ్ 30.4గా ఉంటే స్ట్రైక్ రేట్ 177.1గా ఉంది. సో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎంత స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ స్టిల్ పటిడార్ అయితే ఈ సీజన్లో తను తీసుకుంటున్న డబ్బుల కంటే ఎన్నో రేట్లు అమోఘమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 5 శశాంక్ సింగ్. ఈ ఐపీఎల్ 2024లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఈ ప్లేయర్. మెయిన్లీ పీబీకేఎస్ టీం ఆప్షన్లో ఇతను అనుకోకుండా 20 లక్షల రూపాయలు పెట్టి బై చేశారు. అండ్ వాళ్ళు కొనుక్కున్న తర్వాత మాకు కావాల్సింది ఈ ప్లేయర్ కాదంటూ వెనక్కి తీసుకోమని అడిగారు. బట్ సమ్హౌ శశాంక్ సింగ్ స్క్వాడ్లో ఉండడంతో పాటు ప్లేయింగ్ లెవెన్లో కూడా చోటు సంపాదించాడు. అంతేకాదు తనకు వచ్చిన ఆపర్చునిటీని మామూలుగా యూజ్ చేసుకోలేదు. ఈ సీజన్లో నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ పంజాబ్ టీంకి ఫినిషర్గా చాలా మ్యాచెస్లో మంచి స్కోర్లు అందించాడు. సో శశాంక్ అయితే ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్లో 354 పరుగులు చేశాడు, యావరేజ్ 44.2గా ఉంటే స్ట్రైక్ రేట్ 164.6గా ఉంది. మెయిన్ అతని అటాకింగ్ బ్యాటింగ్ చాలా మ్యాచెస్లో పంజాబ్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ని కొంతవరకు తగ్గించింది. సో నిజంగా శశాంక్ సింగ్ అయితే ఈ సీజన్లో కోట్లు విలువ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ పీబీకేఎస్ టీం అతన్ని రీటైన్ చేసుకోవాలి. పొరపాటున ఆప్షన్లో కుదిరితే అతనికి భారీ ప్రైస్ వచ్చి మళ్ళీ దొరకబోవచ్చు. నెంబర్ 4 సాయి సుదర్శన్. ఈ ఐపీఎల్ 2024లో వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ సుదర్శన్. అతనైతే గుజరాత్ టీం తరపున చాలా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ సీజన్లో గుజరాత్ బ్యాటింగ్లో చాలా ఫెయిల్యూర్ కనిపించింది, కానీ మిగతా ప్లేయర్స్కు భిన్నంగా సుదర్శన్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తను తీసుకుంటుంది 20 లక్షల రూపాయలు అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
సో లాస్ట్ ఇయర్ ఎలా అయితే సుదర్శన్ అదరగొట్టాడు, ఈ సీజన్లో కూడా సేమ్ టు సేమ్. ఇన్ఫాక్ట్ ఇంకా డోస్ పెంచాడు. కేవలం 12 ఇన్నింగ్స్లోనే ఏకంగా 527 పరుగులు చేశాడు. యావరేజ్ 47.9గా ఉంటే స్ట్రైక్ రేట్ 141.3గా ఉంది. సో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ఒక యంగ్స్టర్ ఈ రేంజ్లో బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో అతను వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓవర్ షాడో చేసి బ్యాటింగ్ చేశాడు. సో జిరి టీం అయితే సుదర్శన్ వచ్చే సీజన్ కోసం ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి రీటైన్ చేసుకోవాలి. మేలు అతను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి 4-5 కోట్లు ఇచ్చినా కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 ట్రైస్టన్ స్టబ్స్. సౌత్ ఆఫ్రికాకు చెందిన యంగ్స్టర్ మీద అయితే ఈ సీజన్లో ఎలాంటి అంచనాలు లేవు. అండ్ దీని గురించి డీసీటీ ఆక్షన్లో అతని తన బేస్ ప్రైజ్ అయిన 50 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. బట్ ఈ ఏడాది స్టబ్స్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అతని బ్యాటింగ్ ఒక రెవల్యూషన్. ఇన్ఫాక్ట్ ఈ ఐపీఎల్ 2024లో డెత్ ఓవర్స్లో అతనికి ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సో స్టబ్స్ అయితే నిజంగా టీసీ విద్యలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. కేవలం 13 ఇన్నింగ్స్లోనే 378 పరుగులు చేశాడు, అది కూడా 54 యావరేజ్తో. అండ్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ఏకంగా 190.9 ఉంది. సో నిజంగా యంగ్స్టర్ దగ్గర నుండి అయితే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ సీజన్లో అతను రిషబ్ పంత్తో కలిసి కొన్ని క్రూషియల్ పార్ట్నర్షిప్స్ నెలకొల్పాడు. దీనివల్ల డీసీ టీం చివరి వరకు ప్లే ఆఫ్స్ అంట్లో ఉండగలిగింది. సో పర్సూరి డీసీ టీం అయితే ఖచ్చితంగా రాబోయే సీజన్ కోసం అతన్ని రీటైన్ చేసుకోవాలి. ఒకవేళ అతను ఆప్షన్లోకి వదిలేసినా ఈజీగా 8 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి బైబ్యాక్ చేయొచ్చు అతన్ని, ఎందుకంటే ఈ ఏడాది అతని పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. సో స్టబ్స్ అయితే నిజంగా ఈ సీజన్లో ఒక బీస్ట్లా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక టాప్ 2 ఎవరో తెలుసుకునే ముందు వీళ్ళతో పాటు మనం మరి కొంతమంది ప్లేయర్స్ను హానరబుల్గా మెన్షన్ చేసుకోవాలి. అండ్ వాళ్ళే అశుతోష్ శర్మ, రమన్దీప్ సింగ్, మయాంక్ యాదవ్, నమన్దీర్ మరియు స్వప్నిల్ సింగ్. సో 5 ప్లేయర్స్ కూడా కేవలం వాళ్ళ బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు మాత్రమే ఈ సీజన్లో తీసుకున్నారు. కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మెరుగ్గా కనిపించింది. మెయిన్లీ మయాంక్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్ తన పేస్తో ఐపీఎల్ 2024ను ఒక ఊపేశాడు. అలాగే మిగతా ప్లేయర్స్ తీసుకున్న తమ టీమ్స్కు చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. సో ఈ ప్లేయర్స్ అంతా లక్షల్లోనే శాలరీ తీసుకున్నప్పటికీ ఆట మాత్రం నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. నెంబర్ 2 మతీషా పత్రానా. శ్రీలంకకు చెందిన యంగ్ ఫాస్ట్ బౌలర్ను సిఎస్కే టీం 20 లక్షల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అండ్ ఈ ఏడాది అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓవర్ ద మూన్. మెయిన్లీ అతను ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో సిఎస్కే టీం సాధించిన విజయాలలో కీ రోల్ ప్లే చేశాడు. సో పత్రానా అయితే తన లాస్ట్ ఇయర్ ఫామ్ని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేశాడు. కేవలం 6 ఇన్నింగ్స్లోనే 13 వికెట్లు తీశాడు. మెయిన్లీ అతను యావరేజ్ చూసుకుంటే 13గానే ఉంది. అలాగే ఎకానమీ 7.7గా ఉంది. సో పత్రానా అయితే తను ఆడిన కొన్ని మ్యాచ్లు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. ఇన్ఫాక్ట్ అతను కనుక అన్ని మ్యాచ్లకు అవైలబుల్గా ఉండుంటే ఈజీగా సిఎస్కే టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళేదే. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో తన యార్కర్స్తో ఎంతోమంది బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. సో పర్సూర్ పత్రానా తీసుకున్న డబ్బులకి అలాగే అతను ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. నిజంగా ఏదో 10 కోట్ల రూపాయలు విలువ చేసే బౌలర్లా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ సిఎస్కే టీం అయితే అతన్ని రాబోయే సీజన్ కోసం కళ్ళు మూసుకుని రీటైన్ చేసుకోవచ్చు. నెంబర్ 1 జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. ఆస్ట్రేలియాకు చెందిన యంగ్స్టర్ అయితే ఐపీఎల్ 2024ను ఒక ఊపేశాడు. ఇన్ఫాక్ట్ తుఫాన్ తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చే వరకు ఢిల్లీ టీం ఒకలా పెర్ఫామ్ చేసింది. బట్ జిఎఫ్ఎం వచ్చిన తర్వాత డీసీ టీం తలరాత ఒక్కసారిగా మారిపోయింది. మెయిన్లీ పవర్ ప్లేలో అతని బ్యాటింగ్ ఓవర్ ద మూన్. నిజంగా పెచ్చ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో తీసుకుంటే అతను ఆల్మోస్ట్ తను కొట్టిన ప్రతి 15 కూడా బిలో 20 బాల్స్లో కొట్టేశాడు. మెయిన్లీ డీసీ టీం సెకండ్ హాఫ్లో పుంజుకుని ఎక్కువ మ్యాచ్లు గెలిచారంటే దానికి ఒకే ఒక్క రీజన్ జేక్ ఫ్రేజర్. ఈ ఏడాది అతను కేవలం 9 మ్యాచ్ల్లోనే 330 పరుగులు చేశాడు. యావరేజ్ 36.7గా ఉంటే స్ట్రైక్ రేట్ 234గా ఉంది. సో ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అతని దగ్గరే ఉంది. మెయిన్లీ అతను బౌలర్ రిప్యుటేషన్తో సంబంధం లేకుండా తనకు ఎదురొచ్చిన ప్రతి బౌలర్ను కూడా చితక్కొట్టాడు. సో జేక్ ఫ్రేజర్ అయితే ఆప్షన్లు ఎవరూ కొనుక్కోలేదు. బట్ డీసీ టీం లక్కీగా అతను బేస్ ప్రైజ్ 50 లక్షల రూపాయలకి రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. బట్ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే 50 లక్షల రూపాయలుగా లేదు, నిజంగా 10 కోట్లకు మించి ఉంది. సో డీసీ టీం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్స్టర్ని ఆప్షన్లోకి వదిలేయకూడదు, ఎందుకంటే అతను ఆప్షన్లోకి వస్తే ఈజీగా 10 కోట్ల మార్కును అందించుకుంటాడు. సో గైస్, ఈ లిస్ట్లో మనం చెప్పుకున్న ప్లేయర్స్ వాళ్ళు తీసుకుంటున్న శాలరీ తక్కువైనప్పటికీ పెర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా అమోఘమని చెప్పుకోవచ్చు. మరి వీరిలో మిమ్మల్ని ఏ ప్లేయర్ బాగా ఇంప్రెస్ చేశాడో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.